నమస్తే. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ తిరుగుతోంది. ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరందుకోవడంతో రాజకీయాల్లో వేడి పెరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు ఈ వార్తలను ఖండిస్తూ ఎదురుదాడి చేస్తున్నప్పటికీ కేసీఆర్ గతంలో చేసిన ఒక తప్పిదం ఇప్పుడు ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఫామ్ హౌస్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. నందకుమార్ స్వామీజీలు మాట్లాడిన రహస్య ఆడియోలు మరియు పలు కీలక డాక్యుమెంట్లను ఆయన బహిర్గతం చేశారు. అంతేకాకుండా వాటిని సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులకు కూడా పంపించారు. అయితే అసలు ఆ వీడియోలు, డాక్యుమెంట్లు కేసీఆర్కు ఎక్కడి నుండి వచ్చాయి, ఏ అధికారం లేదా వ్యవస్థ ద్వారా వాటిని సేకరించారు అన్న విషయాలపై ఇప్పుడు సిట్ ఎస్ఐటి ఆరా తీస్తోంది. ఇదే అంశంగా వివరణ ఇవ్వాలని కోరుతూ ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కీలక అధికారుల విచారణ వీసీ సజ్జనా నేతృత్వంలో సిట్ ఈ కేసులో అత్యంత వేగంగా స్పందిస్తోంది. గతంలో విచారించడానికి సంకోచించిన పెద్దల్ని సైతం ఇప్పుడు నిర్మోహమాటంగా పిలిచి ప్రశ్నిస్తున్నారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అప్పటి సిఎస్ సోమేష్ కుమార్, ఇప్పటి డీజీపీ మహేందర్ రెడ్డిలను పిలిపించి సుమారు 2 గంటల నుంచి 3 గంటల పాటు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వారికి ఎంతవరకు అవగాహన ఉంది, అన్ని తెలిసి కూడా మౌనంగా ఉన్నారా అనే కోణంలో వివరాలు సేకరించారు. మరోవైపు సిట్ లోని మరో బృందం ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై దృష్టి పెట్టింది. ఈ కేసులో కీలక నిందితుడు అయిన నందకుమార్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. తన ఫోన్ ట్యాప్ చేశారని ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో భాగమైన 4 మాజీ ఎమ్మెల్యేలతో పాటు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య కేసీఆర్ అకస్మాత్తుగా పార్టీ నేతలతో వరుస భేటీలు ప్రారంభించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు జిల్లాల వారీగా పార్టీ నేతలను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఆయన పెడుతున్న ప్రెస్ మీట్ల వెనుక రాబోయే చట్టపరమైన ఇబ్బందుల నుండి ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ లో బలమైన సాక్ష్యాలు దొరికితే అరెస్ట్ చేసే అవకాశాలు కొట్టిపారేయలేం. ఒకవేళ నోటీసులు అందితే అది పార్టీకి భారీ దెబ్బ తగులుతుందని భావిస్తున్న కేసీఆర్ ముందస్తుగానే పార్టీ కేడర్ను సమాయత్తం చేసినట్లు తెలుస్తోంది.